అవార్డ్స్ ఓడించుకొని జనరల్గా కూడా ఇది లాస్ట్ మైల్ వరకు వచ్చేదానికి కూడా ఇది కొంచెం జాయింట్ కలెక్టర్ గారు కొంచెం నెక్స్ట్ మీటింగ్ వెళ్ళారు. ఇది పెండింగ్ ఉన్నది 20 hectares వరకు ఏంటంటే కోర్టులో ఉన్నది రైతులు వాళ్ళతో మాట్లాడి కాంపెన్సేషన్ ఏదో ఎక్స్ట్రా ఉంటుంది అది చేస్తేనే ఇది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని కూడా ఇట్స్ నాట్ కంప్లీటెడ్. ఇవన్నీ ఏంటంటే అక్కడికి మామూలు ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వటం డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం జరుగుతున్నా కూడా ఇట్స్ నాట్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని కూడా కొంచెం ఇది రిజాల్వ్ చేసుకుంటే ల్యాండ్ అక్విజిషన్ అంటే మిగతా వాటర్ స్టోరేజ్ అన్నీ కూడా బాగున్నాయి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కూడా సంతోషపడేవాడు. రామతీర్థం అనేది కూడా చాలా వాల్యుబుల్ అది. అంటే ప్రతిదీ డ్రింకింగ్ సోర్స్ కాబట్టి ఉన్నప్పుడు కూడా వాట్ ఆర్ ద బెస్ట్ కెన్ బి డన్ ఆల్సో. జల్ జీవన్ మిషన్లో కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే సోర్స్ వేస్తారు ప్రాజెక్ట్లో. ఇప్పుడు దాకా మనం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడుకున్నటువంటి సందర్భంలో రామతీర్థం రిజర్వాయర్ గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. అది ఒక ఈ జిల్లాలో త్రాగునీటికి ఒక ఆయువు పట్టు లాంటి ఆ యొక్క జలాశయం. ఆ జలాశయం నుండే మరి ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి నీళ్లు తీసుకుపోయినా, ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆనాటి మహేందర్ రెడ్డి గారు కనుగోలు తీసుకెళ్ళినా, సంతలోదలపాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించినా కూడా ఒంగోలు కూడా అదే జలాశయం ఉంది. కానీ ఆ యొక్క జలాశయం యొక్క స్వరూపం తెలుసుకోవాలి. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేయడం వారి చేతుల మీదుగానే జరిగింది. ఆనాడు పార్లమెంటు సభ్యులుగా ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగానే జరిగింది. ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి బహిరంగ సభలో రామతీర్థం జలాశయానికి మాగుంట సుబ్బరామరెడ్డి త్రాగునీటి జలాశయం అని చెప్పి నామకరణం చేసి దాన్ని జీవో రూపంలో కూడా అక్కడికక్కడే వేదిక మీదనే ఇవ్వడం జరిగింది. ఆ మాగుంట సుబ్బరామరెడ్డి జలాశయం నుండి జిల్లాలో సగభాగం త్రాగునీరు తాగుతున్నప్పటికీ ఆ జలాశయానికి వెళ్ళేటువంటి దారులు ఒకటి చేమకుర్తి నుండి ఓబీసీ కెనాల్ మీదుగా ఒక దారి, రామతీర్థం గుడి నుండి ఒక దారి, అటు ఓపిచెత్తపాడు నుండి ఒక దారి, నిప్పట్లపాడు నుండి ఒక దారి, 4 దారులు ఉన్నప్పటికీ ఒక్క దారి కూడా సక్రమంగా కారులో కానీ బైక్ మీద కానీ నేరుగా పోయేటువంటి పరిస్థితులు లేవు. దయచేసి ఎందుకంటే చేరుకుర్తిలో ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రామతీర్థం శివాలయం టెంపుల్ నుంచి దాని వరకు పీటీ రోడ్స్ ప్రపోజల్స్ పెట్టామన్నా తొందరలో స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్స్ కానీ ఉంటే అన్నజీవుల ప్రకారం ఆర్చరీ నుంచి కూడా మండల పరిషత్ నుంచి మేము ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడి పీటీ రోడ్స్కి మండల పరిషత్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఇరిగేషన్ నుంచి ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకోకుండా కొంచెం డిఎంఎఫ్ జేసీ గారు కూడా కొంచెం డిఎంఎఫ్ ఫండ్ నుంచి కొంచెం యాడ్ చేస్తే మండల పరిషత్ నుంచి పెట్టేసి శుభ్రంగా ఇచ్చేసేద్దాం సార్. నీటి తొట్టెలు గేదెలకి పశువులకి ఇబ్బంది లేకుండా సమ్మర్లో 1450 వరకు శాంక్షన్, 1376 శాంక్షన్ తీసుకొని 1210 కంప్లీట్ చేసాం. ఇంకొక 130 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం పశువులకు అందుబాటులోకి వచ్చినాయి. దాదాపు 1210 పశువుల తొట్టెలు. అలాగే మరి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో క్యాటిల్ షెడ్స్ అనేది మనం 1216 శాంక్షన్ తీసుకొని 909 నిర్మాణం చేసాం. ఒక 201 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఫ్రెష్గా ఈ క్యాటిల్ షెడ్స్కి ప్రతి పంచాయతీ కూడా 2 చొప్పున 722 పంచాయతీలు కూడా కొత్తగా మళ్ళీ శాంక్షన్స్ తీసుకోమని చెప్పారు. కొంచెం డిజైన్ కూడా మార్చి కొత్త డిజైన్ ఇస్తామని చెప్పారు. సో కాబట్టి క్యాటిల్ షెడ్స్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం ప్రధానంగా మన ఏప్రిల్ మే నెలలో చేసినటువంటి వర్క్స్ ఫీల్డ్ ఛానల్స్, పేదర్ ఛానల్స్ డీసిల్టింగ్, అలాగే ఫామ్ పాండ్స్ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం టేకప్ చేయడం జరిగింది. సో ఫామ్ పాండ్స్ ఈ సమావేశ హాల్లో మాత్రం ఇప్పటికే దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తానన్నాను నేను. ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. మన పక్క బిల్డింగ్ కట్టుకోవటమే ఒక పరిష్కారం. మంచి స్థలం ఉన్నది కాబట్టి రీసెంట్గా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఎన్బిసిసి కార్పొరేషన్ అంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అని ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, వాళ్ళు రావడం ఇవన్నీ కూడా అంటే వాళ్ళు డెవలప్ చేస్తారు. కొంతవరకు దానికి లీజ్కి ఇవ్వాలి. మేబీ 25 years 30 years వాళ్ళకి కూడా
ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ప్రాపర్టీ అనేది జిల్లా పరిషత్ ఉందనే ఉంటున్నప్పుడు మనకు కావాల్సింది అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే దాంట్లో వస్తుంది. హ్యాండ్మార్ట్లు అనేది డిఫరెంట్ అనుకోండి ప్రాజెక్ట్స్ అని. ఇది దానిని మీ అనుమతితో జాయింట్ కలెక్టర్ గారు మళ్ళా వాళ్ళు పిలిపిస్తాం మనం. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎప్పుడు చూస్తానే ఉన్నాం. ఈ హాల్ అనేది ఎప్పుడు మారుతుందా అనుకుంటా. ప్రస్తుతానికి సమావేశం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థల వారు హట్కో వారు కూడా హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అన్నది కూడా మనం ఇక్కడ జిల్లా పరిషత్ బిల్డింగ్ అనేది ఒక అందమైన బిల్డింగ్ తయారు చేసే దాని కొరకు ఒక ప్రతిపాదన అనేది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఒకసారి మీటింగ్లో పెట్టి దాన్ని కూడా అందరు సభ్యుల అనుమతితో అందరికీ కొత్త బిల్డింగ్ అవసరమా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్తున్నాం. మీరు ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయని డీటెయిల్స్ లేదు కానీ ప్రకాశం జిల్లాలో 6,44,000 మంది జాబ్ హోల్డర్స్ ఉండి వాళ్ళు 1,000 పని కావాలని అడుగుతున్నారు. దాంట్లో సుమారుగా మీరు ప్రొవైడ్ చేసిన లెక్కల ప్రకారం 3,40,000 మంది వరకే మీరు ప్రొవైడ్ చేశారు. అంటే 50% మాత్రమే ప్రొవైడ్ చేశారు. మిగిలిన 50% మీరు పని కల్పించలేదు. నేను అన్ని గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ మేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని ఏపీ వాళ్ళు అడిగితే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము తీసుకోము రావద్దు పని అని క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ కూడా అంతే 50% మీరు పని కల్పించకుండా కావాలని ఈ ఎన్ఆర్జీసీ పెట్టినది పేదవాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమంలో మీరు కావాలని చెప్పేసి మీరు అక్కడ మీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ఏపీ వాళ్ళు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కావాలని పని కల్పించట్లేదని మీ రికార్డే చెప్తుంది. అది కూడా ఇచ్చిన ఈ పని జరిగేది ఏప్రిల్ మేలోనే. ఈ ఏప్రిల్ మేలో 16 రోజులు మాత్రమే పని కల్పించాం. మిగిలిన రోజులు పని కల్పించేది కూడా మీరే ఇచ్చారు. గత సంవత్సరంలో ఎప్పుడైనా ఎన్ఆర్జీసీ పనులు జరిగేది సమ్మర్ కాలంలోనే ఏప్రిల్లో మేలో. సో అట్లీస్ట్ 50% కన్నా పని దినాలు ఇప్పుడు వస్తేనే నెక్స్ట్ మిగిలిన సంవత్సరం మనం ఉంటుంది. కానీ గత సంవత్సరం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మరీ 16 మెంబర్స్ 16 వాళ్ళకే ఇచ్చారంటే మరి చాలా తక్కువ ఇచ్చినట్టు. దయచేసి ఆ వివక్ష లేకుండా అందరికీ పని దినాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. మీ దయచేసి మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు రాకుండా మీ గ్రామాలు తిరిగినప్పుడు కావాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనుషులు వేయట్లేదని చెప్పి చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి అది ఎంక్వైరీ చేసుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఎలా జరిగింది ఇప్పుడు జరిగింది కూడా దయచేసి కలెక్టర్ గారు ఈ 2 నెలలు ఒక మనిషికి 16 రోజుల కన్నా ఎక్కువ పని దినాలు కల్పించాలి. సమ్మర్ కూడా జరిగే పని కాబట్టి సమ్మర్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ పనులు కల్పించట్లా. ఉన్న మొత్తం 6,40,000 మంది మా పనులు కావాలని అడుగుతుంది. 50% 3,40,000 మందికి మీరు పని కల్పించారు. మిగిలిన 50%కి పని కల్పించట్లా. దీనిలో భాగంగా అందరికీ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే భాగంగా ఎక్కువగా దీంట్లో స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని స్కీమ్స్ కింద కవర్ చేస్తూ ఎస్హెచ్జి ఉమెన్కి బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా దీంట్లో వచ్చేసి బ్యాంక్ లింకేజ్ అని ఒక స్కీమ్ ఉంది. బ్యాంక్ లింకేజ్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 1,400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. జూన్ 1 నుంచి అది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి ఎస్హెచ్జి ఉమెన్కి ఎటువంటి లోన్స్ ఇవ్వడం జరగలేదు. రెండవది స్త్రీనిధి కింద కొంత తక్కువ వడ్డీకి అంటే 11% వడ్డీకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో స్త్రీనిధి కింద 109 కోట్లు లోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా స్త్రీనిధి కింద 214 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రీచ్ అవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. అది కూడా జూన్ 1వ వారం నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. తర్వాత ఉన్నత విభాగం అని చెప్పేసి ఓన్లీ ఎస్సీ బెనిఫిషియర్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 10 కోట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇంకా ప్రణాళిక ప్రారంభం కాలేదు. తర్వాత మహిళా మార్కెట్ అని చెప్పేసి ఎస్హెచ్జి ఉమెన్స్ మహిళా మార్కెట్ కనుగోలులో ఒకటి ప్లస్ మధ్యపాడులో ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. 22,000 ఆదాయంతో 2 మహిళా మార్కెట్లు. తర్వాత సబ్సిడీ యూనిట్స్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి కొన్ని కిరాణా షాపులు ఇవి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 120 సబ్సిడీ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా ప్రణాళిక తయారు చేస్తున్నాం. జూన్ 1వ వారం నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. దాదాపు అక్కడ ఉన్న మీ వాళ్ళు ఏమంటారు సచివాలయ కొత్త సిబ్బంది వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్తున్నారు. సార్ నేను 3 సార్లు పంపించాను, జెన్యూన్ పంపించినా కానీ రిజెక్ట్ కొట్టి పంపుతున్నారు. పై నుంచి మేమేం చేయలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఆ రిజెక్ట్ కొట్టినప్పుడు రీజన్ మీరు వాళ్ళు భర్త చనిపోయాడని క్లైమ్ చేసి ఆల్రెడీ భర్త చనిపోయినాడు ఊళ్ళో ఎక్కువ చేసి తెలుసు.
భర్త బతుకున్నాడని చెప్పేసి ఆ పెన్షన్ రిజెక్ట్ కొట్టారు. ఆడింది ఈ టైం కాదు కదా, ఎప్పుడైనా సరే ఆ బెనిఫిషియరీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆ పెన్షన్ కోల్పోతూ ఉంది. కానీ యాక్షన్ ఏం జరగడం. వాళ్ళు ఎన్నిసార్లు బైక్ పంపించారు, మీరు ఏదో చిన్న రీజన్ పెట్టి ఇప్పుడు అదే చెప్తున్నా. చీరాలదిన్న గ్రామంలో ఈరోజు వెళ్ళాం మేము మార్నింగ్ పెన్షన్ పంచుకున్నాం. ఆ లేడీ అంతా 4,000 తీసుకుంటుంటే ఆమె బాధపడుతూ అక్కడ ఏడుస్తున్నాం. ఆయన అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అడిగితే, సార్ నేను నిజంగా నేనే పంపించాను సార్ 3 సార్లు, కాంప్లికేటెడ్ కేసు, బట్ పైన యాక్సెప్ట్ చేయడం లేదు సార్, రిజెక్ట్ కొడతానే ఉన్నాను సార్. ఇట్ ఈస్ హ్యాపనింగ్ నాట్ మీరు నిన్న వచ్చే, ఇప్పుడు మీరు లాస్ట్ చెప్పేది నేను మొన్న వచ్చాను సార్ అని చెప్తారు. రాంగ్ ఆధార్ సీడింగ్ జరుగుతుంటే అది మనకి సర్వీస్ ఇచ్చారు. మొత్తం 7 రకాల సర్వీసెస్ మనకి మొన్ననే ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు ఎనేబుల్ చేశారు. సో అందులో మనకు ఒకటి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు, న్యూ రైస్ కార్డు, యాడింగ్ ఆఫ్ వాయిస్ క్లియర్ లేదు కొద్దిగా. స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డుతో పాటు 7 రకాల సర్వీసెస్ మనకి ఇచ్చారు. అందులో ఎక్కడైనా మీరు అన్నట్టు రాంగ్ ఆధార్ సీడింగ్ జరుగుతే ఆ రెక్టిఫికేషన్ కూడా ఒక సర్వీస్ ఇచ్చారు మన రైస్ కార్డు దీనికి సంబంధించి, రేషన్ కార్డుకి సంబంధించి. సో అందులో మనం పెట్టి ఈ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు రాంగ్ సీడింగ్ జరిగింది ఆధార్ అని, ఒకరి బదులు ఇంకొక ఆధార్ సీడింగ్ ఏమో నెంబర్ తప్పని అక్కడ మనం చేయొచ్చు. దానికి మన డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మేము ఈ సర్వీసెస్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి 46,000 పైచిలకు అలాంటి రిక్వెస్ట్ వచ్చినాయి. అందులో ఈ రిక్వెస్ట్ ఏమో దాదాపు ఒక 2,000 పైచిలకు ఉన్నాయి మీరు చెప్పినట్టు. అక్కడ మన రైస్ కార్డులో మనం చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పింది ఈ పెన్షన్కి సంబంధించి ఆధార్ ఏదో రాంగ్ తప్ప దాని దృష్టికి రాలేదు సార్. ఎందుకంటే మీరు ప్రమాణంగా ఎస్టిమేట్స్ చేసి ఉంటుంది. ఎస్టిమేట్స్ చేస్తే ఒక 5% అంటే ఎవరు చేయడు. అది దీని మీద నేను చాలా నాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి. నేను కూడా మీకు ఫాలో చేస్తాను. రెండో విషయానికి వస్తే జేజేఎం మా సత్రూరుపేట కాన్స్టిట్యున్సీ సెకండ్ ఫేజ్లో ఉన్నట్టుంది. సో నేను అనేది ఏంటంటే మాది ప్రతి ఊరికి మాకు వచ్చే విధంగా ఏంటంటే సంతకుంటపాడు కాన్స్టిట్యున్సీలో ఫ్లోరైడ్ ఉంది శాలినేటింగ్ ఉంది. మా కరిగి రాకుండా ఫ్లోరైడ్ ఉంది. అనేక సినిమా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో అన్నీ చూసుకొని ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటాయని సెట్ చేసుకొని మా సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా ప్రతి ఊరికి ఇవ్వాలనేది పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఆల్రెడీ ప్రథమ ప్రాజెక్ట్ గురించి సెంట్రల్ రోడ్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది సార్. వారి మీటింగ్లో వస్తాను. అది ఆర్డర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైన్ చేసేది ఏంటంటే ఆ కెనాల్స్ కూడా మోడర్నైజేషన్ వర్క్స్ రాబోయే వర్క్స్లలో అది కూడా పెట్టి వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటాం. మరి ఇంకా వ్యవసాయం ఎంఫసైజ్ చేసేదంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. డిపార్ట్మెంట్ వచ్చినప్పుడేమో కలెక్టర్ వచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఉండదు. అందుకని మాట్లాడలేకపోతున్నారు. ఈ రోజు కలెక్టర్ గారు లేరు. ఆవిడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయ్యి ఉండి మరి కోర్టు ఆర్డర్స్ ని కూడా వాళ్ళ గ్రీవెన్సెస్కి వచ్చి కోర్టు ఆర్డర్స్ ఇచ్చి లేడీస్ విఓఎస్ ఇచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ మా మనలో నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి అంటే జస్టిస్ అనేది ఓకే మేము చేసామంటే మీరు గ్రీవెన్సెస్లో చేసామంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో రియల్గా జస్టిస్ జరిగిందని కనిపించారు. జస్టిస్ ఎంత డిలే చేస్తారో జస్టిస్ డిలే లేదు. జస్టిస్ వాళ్ళ ఫేవర్ ఆర్డర్స్ వచ్చాయి. ఏపీఎం గారు చెప్పారు, యోగాంధ్ర అనే ఒక కార్యక్రమము మరి నిర్వహిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి 1 మంత్ ప్రోగ్రామ్ ఇది. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం మీ అందరికీ తెలుసు. సో దయచేసి మన సభ్యులందరూ కూడా యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారని గౌరవ సభ్యులందరూ అనుకుంటున్నాను. మీ మండల కేంద్రంలోన మీ పంచాయతీ కేంద్రాల్లో కూడా యోగా ట్రైనింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో భాగస్వామ్యాయి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్. సో ఇది జూన్ 21వ తేదీ వరకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సోమవారం నాడు మన త్రిపురాంతకం టెంపుల్ దగ్గర కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అక్కడ కూడా మరి అందరూ పార్టిసిపేట్ అయ్యి ఈ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంది. యోగా అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ఉండాలనేది మరి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మనకి చెబుతూనే ఉన్నారు. ఇది ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్లో ఇది యునానిమస్గా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21గా ప్రకటించడం జరిగింది.
అప్పటి నుంచి అంటే 2015 నుంచి ఇప్పటి వరకు 10 ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరిగాయి. ఇది 11వ యోగా దినోత్సవం అండి. సో ఈ ఆపర్చునిటీ నేను ఉపయోగించుకొని మీ అందరికీ ఈ చిన్న రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఆల్రెడీ మా ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దయచేసి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యి మీరు ఇది చేస్తే బాగుంటుందనేది మా రిక్వెస్ట్ అండి. 180 మున్సిపల్స్లో ఎగ్జామ్స్ జరిగాయి. దానిలో 29,000 మంది ఎగ్జామ్స్ రాశారు. దానిలో 25,000 మంది పాస్ అయ్యారు. 85.43%తో జిల్లా 9th ప్లేస్లో ఉండడం జరిగింది. దానిలో ఫస్ట్ డివిజన్ 21,000 మంది, సెకండ్ డివిజన్ 22,500 మంది, థర్డ్ డివిజన్ 872 మంది రావడం జరిగింది. టోటల్ క్యాండిడేట్స్ పాస్ 8,103 మంది. అదేవిధంగా పాఠశాలలకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాపీఠ SRKVM సర్కార్